హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు అని చెప్పేసి కనిపిస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఏప్రిల్ 5వ తారీఖు రోజున ఈ యొక్క డేట్ అనేది ముగిసిపోయేటటువంటి అవకాశం ఉండేది. అయితే దీన్ని ఇంకొక 9-10 రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పథకం ప్రగతిపై మంత్రులకి సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి, అధికారులకి డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఈ పూర్తి విషయాలని ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ బట్టి గారు మాట్లాడుతూ, నిరుద్యోగులకి స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు కోసం రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అయ్యాయి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే ఇదివరకు స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క అప్లికేషన్ని చేసుకోవడానికి ఆధార్ కార్డుతో పాటు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి నిబంధనని తీసుకురావడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా వచ్చినటువంటి గైడ్లైన్స్లో వీరిచ్చినటువంటి స్పష్టత ఏమిటి అంటే, ఈ రేషన్ కార్డు ఎవరికైతే లేదో చాలామంది రేషన్ కార్డులో పేర్లని డిలీట్ అనేది చేయించుకున్నారు. చాలామందికి కొత్త రేషన్ కార్డులు కూడా రాలేదు. కాబట్టి వారు కూడా అప్లికేషన్ చేసుకోవాలి, వారు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పేసి రేషన్ కార్డు లేనటువంటి వారు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ పెట్టి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కొంతమందికి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఆ సర్టిఫికెట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రతి ఇయర్ తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడానికి లక్షలలో దరఖాస్తులు రావడం వల్ల ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆలస్యం కారణంగా ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా అందడం లేదు అని గ్రహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకునే విధంగా, అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యే విధంగా గైడ్లైన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటి అంటే, ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోయినా పర్లేదు, కానీ వారికి రేషన్ కార్డులో పేరు ఉండాలి. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, రేషన్ కార్డులో పేరున్నటువంటి వారికి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా పర్లేదు. రేషన్ కార్డులో పేరు లేనటువంటి వారికి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. ఈ అప్లికేషన్ అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డేట్ని కూడా పెంచి 5వ తారీఖు వరకు ఉన్నటువంటి డేట్ని 14 వరకు చేసి ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ రేషన్ కార్డ్ ఈ 2 సర్టిఫికెట్లలో ఈ మార్పు చేర్పులతో ఈ యొక్క అప్డేట్ని అయితే మనకు తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ మీ వరకు డబ్బులు రీచ్ అయ్యేంత వరకు, ఈ సబ్సిడీని మీరు పొందేంత వరకు రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.